ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ సాయంకాల శుభములు తెలియజేస్తున్నాను. బ్లెస్డ్ టైమ్ విత్ జీసస్ అనేటువంటి సెషన్కు ప్రేమతో ఉన్నదని ఆహ్వానిస్తున్నాను. ప్రభువులో మీరందరూ ఆనందిస్తూ నూతన సంవత్సరంలో ప్రభుతో కొనసాగుతూ విశ్వాసంలో వర్ధిల్లుతూ ఆత్మీయంగా మీరు బలపరచబడుతున్నారని నేను నమ్ముతున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఈ సెషన్ మనం ప్రారంభించుకుందాం. మహోన్నతుల జీవగల తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన వారం అంతా సురక్షిత రెక్క నీటిలో భద్రపరిచి చక్కగా నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా విశ్వాస జీవితంలో మాకు ఎదురవుతున్న ప్రతి శోధనను అధిగమించడానికి మీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరుస్తూ మీ ఆత్మ ద్వారా మమ్మల్ని చక్కగా నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి మీతో ఒక ధన్యకరమైన సమయాన్ని గడపడానికి మేము ఇష్టపడుతున్నాం తండ్రి. ఈ సమయాన్ని మీ దయగల రక్షణ స్థలకు మేము సమర్పిస్తున్నాము. ఏ విధమైన డిస్టర్బెన్సెస్ లేకుండా మనసారా మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి, మీ వాక్యమును బట్టి మా జీవితాలను సరిచేసుకోవటానికి నేను ప్రార్థనతో మీ సన్నిధిలో మా హృదయాన్ని ప్రోక్షించుకోగలిగిన కృపను మాకు దయచేసి సహాయం చేసి నడిపించమని మనందరినీ మీ దయగల రక్షణ స్థలకు సమర్పించుకుంటూ ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా, మీకు మహిమకరంగా మలచుకోమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. కొద్ది నిమిషాలు ప్రభుని స్తుతించి ఆయన నామమును ఘనపరుద్దాం. అపరిమితమైన ఆయన కృపను మన జీవితంలో ప్రతిరోజు అనుగ్రహిస్తున్న దేవునికి ఏమి చెల్లించలేని వారిగా కృతజ్ఞతాస్తుతులను చెల్లించి ప్రభువుని కనపడతాం. నిన్నే స్తుతించి ఆరాధిస్తున్నటువంటి పాట పాడుతుండగా ప్రభువుని స్తుతించి కనపడతాం. ఆయన ఉన్నతమైన నామని హెచ్చిద్దాం. స్తుతించి నే ఆరాధింతును, నీ నామములో నే ప్రార్థింతును. నీ సన్నిధితో నన్ను నింపుము, నీ చిత్తము నాలో జరిగించు యేసయ్యా. నిన్నే స్తుతించి నే ఆరాధింతును, నీ నామములో నే ప్రార్థింతును. నీ సన్నిధితో నన్ను నింపుము, నీ చిత్తము నాలో జరిగించు యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఉదయం నీరు వాత్సల్యముతో నా కొరకై ఉన్న నా రక్షకా, నా మొర విని నాకై వచ్చిన దేవా, పడకుండా నన్ను కాపాడితివే. ప్రతి ఉదయం నీరు వాత్సల్యముతో నా కొరకై ఉన్న నా రక్షకా, నా మొర విని నాకై వచ్చిన దేవా, పడకుండా నన్ను కాపాడితివే. హల్లెలూయా, 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 హల్లెలూయా.
నీకెవ్వరు లేరు ఇలలో సాటి, అసాధ్యమే లేదు నీకిలలో ఏది. నీ ఎదుటే ప్రణమిల్లి ప్రకటింతును, నీవే నా దేవుడవు నా తండ్రివి. నీకెవ్వరు లేరు ఇలలో సాటి, అసాధ్యమే లేదు నీకిలలో ఏది. నీ ఎదుటే ప్రణమిల్లి ప్రకటింతును, నీవే నా దేవుడవు నా తండ్రివి. హల్లెలూయా 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 హల్లెలూయా. మనస్ఫూర్తిగా ప్రభుకు స్తోత్రం చెప్తాం. ఆయన ప్రతిరోజు నూతన వాత్సల్యంతో మనల్ని ఎదుర్కొంటున్న వాడిగా ఉన్నాడు. ప్రతిరోజు మనం నిర్మూలం అవ్వకుండా తన దయతో మనల్ని రక్షిస్తున్న వాడిగా ఉన్నాడు. ప్రతిరోజు ఆయన కృపను మనకు అనుగ్రహిస్తున్న దేవుడిగా ఉన్నాడు. ఆయన మన తండ్రిగా, మన పరిపాలించి మన దేవుడిగా, మన నడిపించి మన కాపరిగా ఆయన ఉన్నాడు. ప్రభుకు స్తోత్రం చెప్తామా. ప్రభా, నా మొర విని నాకే వచ్చిన దేవుడిగా, నాకు ప్రత్యుత్తరం ఇచ్చి నన్ను ఆదరించి బలపరిచి నీ వాక్కు చేత నన్ను నడిపిస్తున్న దేవా నీకు స్తోత్రమయ్యా. నా కాపరిగా నీవు ఉన్నందుకు నీకు స్తోత్రం ప్రభా. నా రక్షకుడిగా, నా దేవుడిగా, నా తండ్రిగా నీవు ఉన్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. నా విషయంలో ప్రభా మీరు బాధ్యత వహించి నన్ను మీ సొత్తుగా చేసుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతాస్తుతులు మీకు తెలియజేస్తున్నాను తండ్రి. నీలాంటి వారు ఎవ్వరూ లేరు ప్రభా. నీలా మమ్మల్ని ప్రేమించగలిగిన వారు కావచ్చు, నీలా మా పట్ల కృప చూపించగలిగిన వారు ఎవ్వరూ లేరయ్యా. మనస్ఫూర్తిగా మేము స్తుతిస్తున్నాం, మీ నామని ఘనపరుస్తున్నాం. మీకే మహిమ ఘనత ప్రభావం మేము ఆరోపిస్తున్నాం తండ్రి. We worship your holy name. We praise you Lord. We exalt you Lord. నమ్మదగిన దేవా, మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఏమి చెల్లించలేని వారంగా నిండు హృదయంతో మీకు మా కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ మా ఈ స్తుతిని ఆరాధనను మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రభు నామము తరతరములకు స్తుతింపబడుగాక. హల్లెలూయా. ప్రభువును స్తుతించడానికి ఒక అనుభవం మనకు చాలా అవసరం. ఒక అనుభవం లేకుండా ప్రభువును స్తుతించడం జరగని పని. ఒక రిలేషన్షిప్లో మీరు ఆలోచిస్తే ఒక అనుభవాన్ని బట్టి ఒక ప్రేమ వస్తుంది. అనుభవం లేని చోట ప్రేమ ఉండదు. అది పైపైన మాటలతోనే సరిపెట్టుకోబడుతుంది. ఈరోజు మన రిలేషన్షిప్స్లో కూడా ఆలోచన చేస్తే కొన్నిసార్లు కొని తెచ్చిపెట్టుకున్నటువంటి సంతోషం కనిపిస్తూ ఉంటుంది, ఆప్యాయత కనిపిస్తూ ఉంటుంది. కానీ సేమ్ లాజిక్ని మనం తీసుకెళ్ళి ఆధ్యాత్మికంగా దేవునితో కూడా సేమ్ క్యాసెట్ ప్లే చేస్తూ ఉంటుంది దేవుని దగ్గర కూడా. విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎప్పుడైతే మనము ఒక అనుభవంతో, ప్రభువుని ఎరిగిన అనుభవంతో, ప్రభువును అనుభవించిన రీతిలో ఆయన స్తుతించడం కనుక ప్రారంభిస్తే ఇక మన స్తుతికి ఏమంటారు, ఒక అడ్డంకులు ఉండవు. ఇక స్తుతించే విషయంలో మనం వెనకాడే పరిస్థితి ఉండదు. స్తుతించే విషయంలో
పదాలు వెతుక్కోవాలి, లేకపోతే ఒక ఎమోషన్ వెతుక్కోవాలి, లేకపోతే ఏదో పద్ధతులను వెతుక్కోవాలి అనేటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడున్న ప్రపంచంలో మీరు చూస్తున్నట్లయితే ఆరాధనలో రకరకాల పోకడలు ప్రారంభమైపోయాయి. ఇన్ని పోకడలు ఎక్కడి నుంచి వచ్చాయని చూస్తే ఏదో కొత్తదనం కావాలి అనేటువంటి ఒక ఒరవడి కనపడుతోంది. కొత్తదనం కావాలి, కొత్తదనం తీసుకురావాలనే ఉద్దేశంతో ఇక బయట ప్రపంచంలో నుంచి, ప్రపంచ పోకడలలో నుంచి కొన్ని పద్ధతులను తీసుకొచ్చి ఆరాధన క్రమంలో మనం పెడుతున్నట్టుగా కనపడుతుంది. మరి దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అన్య దేవతల ఎదుట వారు ఎలాగైతే వారిని ఆరాధించుకుంటున్నారో, ఆ పోకట్లు తీసుకొచ్చి నా ముందర పెట్టి నన్ను ఆ విధంగా మీరు ఆరాధించొద్దు అని. సో వ్యత్యాసం ఏంటి అంటే, మన దేవుని మనం ఆరాధిస్తున్నప్పుడు ఆయన ఎవరో తెలుసుకునే వారంగా, ఆయన ఎవరో గ్రహించి, అనుభవించి, తెలుసుకున్న తర్వాత అనుభవ జ్ఞానంలో నుంచి పెళ్ళుపుకేటువంటి స్తుతి ఆరాధన ప్రభు మన నుంచి కోరుకుంటున్నాడు, ఆశిస్తున్నాడు. అది ఎప్పుడైతే రాగలుగుతుందో మీరు ఏదో గంటల కొద్దీ చేయాల్సిన అవసరం లేదు. కృతజ్ఞత కలిగి అనుభవించిన దాన్ని ఒక 5 నిమిషాలు మీరు స్తుతించినా సరిపోతుంది. దానికి ఒక పాటే ఉండాల్సిన అవసరం లేదు. పాటల విషయంలో కూడా చాలా కాంట్రవర్షియస్ స్టార్ట్ అయిపోతున్నాయి. పాటల గురించి కూడా మరి ఏదేదో పదజాలాలు వాడి ప్రాసల కోసం ప్రాకులాడి, ఇదంతా కాకుండా ప్రభు మీకు అర్థమయ్యాడా ఆ సింపుల్ లాంగ్వేజ్లోనే, ప్రభువా నువ్వు నాకు ఈ విధంగా అర్థమయ్యావు, నువ్వు నన్ను చూస్తున్నావు, నాకు అర్థమైంది, నువ్వు మంచివాడవని నేను రుచి చూసి ఎరిగిన వాడిగా ఉన్నాను అని ఆయన గురించి ఏమైతే అనుభవించారో, ఆయన గురించి ఏమైతే మీరు సంతోషిస్తున్నారో, ఆయన గురించి ఏమైతే మీరు తెలుసుకున్నారో దాన్ని బట్టి ఆయన ఆరాధించడం ప్రారంభించండి. ఇట్ విల్ బికమ్ సో సింపుల్ ఫర్ యూ టు వర్షిప్ గాడ్. ప్రభువుని ఆరాధించడం చాలా తేలికైన విషయం. అయితే మనము ఏదేదో చేయాలనుకొని, ఏదో కొత్తగా చేయాలనుకొని, అహరోను కుమారులు కదా ఒక స్ట్రేంజ్ ఫైర్, ఒక అన్య సంబంధించినటువంటి ఒక అగ్నిని ధూపంగా వేశారట. ఇట్స్ స్ట్రేంజ్ ఫైర్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఆ ధూపం వేసి వారు మరణానికి ఆహుతి అయిపోయారు. దేవుని దగ్గర చలగటమవుతాం. ప్రభువుని ఆరాధించేటప్పుడు ప్రభువుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు నేను ప్రభువుని ఆరాధించాలంటే, ప్రభువా ఈరోజు నీ గురించి నేను ఏమైనా తెలుసుకోవాలి అంటే ప్రతిరోజు వాక్యం చదవాలి. వాక్యం చదివినప్పుడు ఆయన మీకు ఏదో ఒక విషయంలో మీకు ఆయన తెలియపరచబడతారు. తెలుసుకున్న ప్రభువుని రోజంతా ధ్యానించండి. ఆ మాటను ధ్యానిస్తూ ఉండండి. ఈరోజు ఒక విషయాన్ని చదివారు, ఆయన ఆశ్చర్యకరుడు అని చదివారు అనుకోండి, ఎలా ఆయన ఆశ్చర్యకరుడు అని ధ్యానించడం ప్రారంభించండి. కొన్ని విషయాలు మీ మనసులోకి వస్తాయి. ఆ వాక్యాన్ని మీరు చదివిన తర్వాత ఎలా ఆశ్చర్యకరుడుగా ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకోండి. తర్వాత నా జీవితంలో ఎక్కడైనా ఆశ్చర్యకరుడుగా ఉన్నాడా దేవుడు అని ఒకసారి మీ జీవితంలో తొంగి చూసుకోండి. ఎప్పుడైతే ఆశ్చర్యకరుడుగా మీ జీవితంలో కనపడడం జరిగిందో, అరే ప్రతిదీ ఎంత గొప్పగా ఆశ్చర్యకరంగా ఆయన చేసేదేంటి అని మీలో మీకే ఒక కృతజ్ఞతతో నిండిన స్తుతి మీలో నుంచి పెళ్ళుబుక్కడం ప్రారంభమవుతుంది. అలా ఆ రోజు ముగించేటప్పటికి, ప్రభువా ఈరోజు ఆశ్చర్యకరుడుగా నేను తెలుసుకున్నాను, నా జీవితంలో ఇంతవరకు నువ్వు చేసిన ఆశ్చర్యకార్యములన్నింటిని బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. నిజమే కదా, ఎంత అద్భుతంగా, ఎంత ఆశ్చర్యకరంగా నా జీవితంలో పనిచేస్తూ ఉన్నావు, ఎంత ఆశ్చర్యకరంగా నీ ప్రేమ నా జీవితంలో కనపరుస్తూ ఉన్నావు, ఎంత ఆశ్చర్యకరంగా నా జీవితంలో నన్ను నడిపిస్తూ వస్తున్నావు. ఇలా ప్రభువును స్తుతించడానికి ప్రారంభిస్తే ఐ డోంట్ థింక్ టైం విల్ బి ఎ లిమిట్ ఫర్ అస్. అవునా? ఇలాంటి అనుభవాన్ని కనుక మనం నేర్చుకుంటే, ఇలా ఒక్కొక్క అనుభవంతో ప్రభువుని ఆరాధించగలిగితే, ఒక్కొక్క ప్రత్యక్షతతో ప్రభువుని ఆరాధించగలిగితే ఆరాధన చాలా సింపుల్ అయిపోతుంది. ఆరాధన మన జీవితంలో ఒక జీవిత విధానంగా మార్చబడుతుంది. మరి వారంలో ఇలా 5-6 రోజులు మీరు చేసిన, ఆదివారంతో కలిపి 7 రోజులు మీరు ప్రభువుని ఆరాధించిన, రోజుకొక విషయం ప్రభువుని గురించి నేర్చుకోగలిగిన, ఆ సమాప్తి చేసినప్పుడు వారానికి ఒకసారి మీరు యూ కెన్ గో ఫర్ అవర్స్ టుగెదర్. మరి సంవత్సరంలో 365 రోజులు 365 అనుభవాలు ప్రభువుని గురించి నేర్చుకోవచ్చు. ఇలా దేవుడు మనల్ని బలపరుస్తూ నడిపిస్తూ ఉంటే, ఒక సంవత్సరం పాటు బైబిల్ ముగించేసుకొని అందులోని అనేక అనుభవాలు నేర్చుకొని, అనేకమైన అనుభవాల్ని ప్రాక్టీస్ చేస్తూ ప్రభువుని ఆరాధిస్తూ ఉంటే, అంతకు మించి ప్రభు మనకి ఆశిస్తున్నది ఏం చెప్పండి. ప్రతిరోజు ఇది మనం చేయగలిగితే చాలు. ప్రభు అట్టి కృపను మన జీవితంలో అనుగ్రహించును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మంచిది. లెర్న్ టు నో మినిస్ట్రీస్ ద్వారా ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలకు ప్రసారం అవుతున్నటువంటి బ్లెస్డ్ టైం విత్ జీసస్ అనేటువంటి సెషన్ మీకు దీవెనకరంగా ఉందని నేను నమ్ముతున్నాను.
మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా దీన్ని మీరు షేర్ చేయొచ్చని మీకు మనం చేస్తున్నాను. అదేవిధంగా మరి ప్రతి బుధవారము వర్డ్ ఆఫ్ విజ్డమ్ అనేటువంటి వావ్ అనేటువంటి ఇంగ్లీష్ మెసేజ్ కూడా మీకు ఇదే యూట్యూబ్ ఛానల్లో మీకు అందుబాటులో ఉంటుంది. అది కూడా మీరు వీక్షించండి. తర్వాత ప్రతి శనివారాల్లో స్క్రిప్చర్ టైం అనేటువంటి బైబిల్ స్టడీ కూడా మాకు జరుగుతూ ఉంది. శుక్రవారం తెలుగులో, శనివారం ఇంగ్లీష్లో మరి జరుగుతుంది. కనుక బైబిల్ నేర్చుకోవాలని ఆశ కలిగిన వారు ప్రతిరోజు బైబిల్ చదవాలి. దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ ఇట్, దేర్ ఇస్ నో షార్ట్ కట్ ఫర్ ఇట్. ప్రతిరోజు మీ వాక్యాన్ని చదవండి, ధ్యానించండి. తర్వాత మరి విశ్వాసులు బలపరచబడడానికి వాక్యాన్ని వినండి కూడా. మరి వాక్యాన్ని సిస్టమేటిక్గా మీరు చదువుతున్నప్పుడు మీకు ఎక్కడైనా డౌట్స్ వస్తున్నాయి, అర్థం కావట్లేదు అనుకుంటే ఈ స్క్రిప్చర్ టైం అనేటువంటి ప్రోగ్రామ్ చూడండి. ప్రతి ఒక్క చాప్టర్ని అందులో మరి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. కనుక మరి మీరు అందులో మరి స్క్రిప్చురల్గా విషయాలు నేర్చుకొని ముందుకు నడవడానికి కూడా రెఫరెన్స్గా దాన్ని మీరు వాడుకోవచ్చు అని మీకు మనం చేస్తున్నాను. ప్రతిరోజు డైలీ డివోషన్ కూడా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇంగ్లీష్లో ప్రస్తుతానికి మీకు అనుగ్రహించబడుతూ ఉంది. అలాంగ్ విత్ డివోషనల్ ప్రేయర్ దాన్ని కూడా మీరు వినియోగించుకోవాలని మీకు మనం చేస్తున్నాం. ఇవన్నీ మీకు దీవెనకరంగా అనిపిస్తే లర్న్ టు నో హిమ్ అనేటువంటి మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేయండి. మరి సహకరించాలనుకుని సహకరించండి. సబ్స్క్రైబ్ చేసి అనేకులకు మరి పరిచయం కూడా చేయాలని మీకు మనం చేస్తున్నాను. మీన్ మీ ప్రార్థన అవసరాలు ఏమన్నా కూడా మాకు తెలియచేయండి. మరి మేము వీఆర్ మోర్ దెన్ హ్యాపీ టు ప్రే ఫర్ యూ. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. దేవుని వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. దేవుని వాక్యము మన జీవితాలను నిర్మిస్తుంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు, అవునా? ఈరోజు దేవుని వాక్యం ద్వారా బలపరచబడడానికి ప్రభు పేట మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ బ్లెస్డ్ టైం విత్ జీసస్ అనేటువంటి సెషన్లో మరి దేవుని గురించిన కొన్ని విషయాలు నేర్చుకొని వాక్యంలో బలపరచబడుతూ కొద్ది నిమిషాలు ప్రభుని స్తుతించి గణపరిచి మన హృదయాన్ని ప్రోక్షించుకునేటువంటి సమయం కనుక వాక్యంలోనికి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. వాక్యంలో నుంచి ఈరోజు మీకు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం ఒకసారి మనము చదువుకొని మనం ముందుకు వెళ్దాం. 5వ అధ్యాయం 17వ వచనం. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవరై మరి నిశ్చయముగా యేసుక్రీస్తు అను ఒకని ద్వారానే ఏలుదురు. యేసుక్రీస్తు అను ఒకని ద్వారానే ఏలుదురు. ఈ రోజున ప్రతి ఒక్కరు విశ్వాస జీవితంలో బలపరచబడాలని కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరు దాని రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అది వారి అనుదిన జీవితంలో కనపడాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ఏదైనా పరిశ్రమ ఎందుకు చేస్తారు, ఎవరైనా దేన్నైనా ఎందుకు ప్రాక్టీస్ చేస్తారు, అది వారి జీవితంలో కొన్ని రిజల్ట్స్ తీసుకురావాలని, అవునా కాదు? డైట్ కొంతమంది చేస్తారు ఎందుకంటే వాళ్ళు అనుకున్న రిజల్ట్ని వారు అచీవ్ చేయాలనే ఉద్దేశంతో. కొంతమంది ఫైనాన్షియల్ ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటారు. ఆదా చేయడం కావచ్చు, సేవ్ చేయడం కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేయడం కావచ్చు. తద్వారా తగిన రిజల్ట్ వారి జీవితంలో చూడాలి, వారు ఆర్థికంగా బలపరచబడాలి, స్టేబిలైజ్ అవ్వాలనే ఉద్దేశంతో దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. కొంతమంది జిమ్ చేస్తూ ఉంటారు, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక రిజల్ట్ వారు పొందుకోవాలనే ఉద్దేశంతో వారు చేస్తూ ఉంటారు. కొంతమంది చదువుకుంటూ ఉంటారు, ఎప్పుడు ఏదో ఒకటి చదువుతూ అప్ స్కిల్ చేసుకోవాలి, వాళ్ళ టెక్నాలజీని కావచ్చు, వాళ్ళ స్కిల్ని కావచ్చు అప్గ్రేడ్ చేసుకోవాలని వారు పరిశ్రమ చేస్తూ ఉంటారు, అంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టుగా ప్రతిదీ ప్రాక్టీస్తో పాటే వారు సర్టన్ రిజల్ట్ కోసము, రిజల్ట్ ఓరియంటెడ్ లైఫ్ కోసము ప్రతి ఒక్కరు ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటారు. మరికొంతమంది భక్తి చేస్తూ ఉంటారు. అంటే భక్తిని ప్రాక్టీస్ చేయడం వల్ల కొంతమంది అనుకోవడం ఏంటంటే మేము ఆత్మీయంగా బలపరచబడితే మరి మా జీవితంలో ప్రతిదీ కూడా సెట్ చేయబడుతుంది అని కూడా కొంతమంది ప్రయాసపడుతూ ఉంటారు. అయితే దీనికోసం మంచి సరైన విధానంలో చేసేటువంటి భక్తి చాలా ప్రాముఖ్యంగా అవసరం. ఈరోజు మనం మన జీవితంలో రకరకాల ప్రాక్టీసెస్ మనం చేస్తూ ఉన్నాం, రకరకాల రిజల్ట్ ఓరియంటెడ్ ప్రాక్టీసెస్ మనం చేస్తూ ఉన్నాం. అయితే వీటన్నిటి ద్వారా ఎన్ని రిజల్ట్స్ మనం చూడగలుగుతున్నాము అనేది మనం ఆలోచించాలి. ఈ లోకంలో మనం జీవిస్తున్న విధానంలో ఎన్నో ఫెయిల్యూర్స్, ఎన్నో సెట్ బ్యాక్స్ మనకు కలుగుతూ ఉంటాయి. ఇన్ని ఫెయిల్యూర్స్, ఇన్ని సెట్ బ్యాక్స్ మనకు కలుగుతూ ఉంటే లైఫ్ మీద ఒక్కోసారి ఒక విరక్తి కలిగినట్లుగా, లైఫ్లో ఇంకా నాకేమీ జరగదు అనేటువంటి పరిస్థితుల్లోనికి మనిషి వెళ్ళిపోతూ ఉంటాడు. మరి మనిషి ఎక్కడికి వెళ్ళట్లేదు, మనిషి ముందుకు వెళ్ళట్లేదు, మనిషి వెనక్కి వెళ్తున్నాడు. మనిషి పైకి వెళ్ళట్లేదు, మనిషి కిందకి వెళ్తున్నాడు. మనిషి ఎక్కడికి వెళ్ళట్లేదు, ఎక్కడున్నవాడు అక్కడే ఉండిపోతున్నాడు అనేటువంటి పరిస్థితి చూస్తున్నాం. మరి పుట్టుకతో నుంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టిన మనం కూడా విశ్వాసులుగా జీవిస్తూ కూడా విశ్వాస జీవితంలో ఒక విజయోత్సవంతో కూడినటువంటి
ఏలుబడితో కూడినటువంటి విశ్వాస జీవితాన్ని మనం జీవించలేకపోతున్నాం. అంటే అటు లోకంలోనూ ఏలిక లేదు మనకు, లేకపోతే పోనీ విశ్వాసంలోనూ బలపరచబడి ఒక స్థిరమైన స్థితిలో మనం ఉన్నామంటే అది లేదు. అంటే నా ఘాట్ నా పానీ కానీ హిందీలో అంటారు కదా! మరి అక్కడికి కాదు, ఇక్కడికి కాదన్నట్టుగా మధ్యలో ఉంటాం మనం. అటు లోకంలోనూ ఫుల్‌గా ఉండము, అటు దేవునిలోనూ ఫుల్‌గా ఉండము. అటు లోకంని విడిచిపెట్టలేము, అటు దేవుని విడిచిపెట్టలేము. మరి ఇలా బ్యాలెన్సింగ్ చేసుకుంటూ నేను నడిచేస్తానంటే ఎంతవరకు నడుస్తుంది చెప్పండి? మరి ఒక సర్కస్ చేసేవాడైతే ఒక బ్యాలెన్స్ వాడు ప్రాక్టీస్ చేసి సర్కస్‌లో దాన్ని చేయగలుగుతాడేమో. కానీ ఎంత ప్రాక్టీస్ చేసినా దేర్ ఈస్ ఆల్వేస్ ఎ రిస్క్. మరి ఆ యాక్ట్ తను ప్రదర్శిస్తున్నప్పుడు రిస్క్ అనేది ఎక్కడి నుంచైనా తనకు కలగొచ్చు. అది ఆ రోజుకి ముగించాడంటే హమ్మయ్య! అనుకుంటాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆత్మీయ జీవితంలో కూడా మనకు రకరకాలైన అనుభవాలు ఎదురవుతుంటాయి. అయితే ఒకటి, మన ఆత్మీయ జీవితంలో మనం ఎదిగిన కొలది ప్రతి విషయంలో వర్ధిల్లి సౌఖ్యంగా ఉంటామనే మాట నూటికి నూరు పాళ్ళు నిజమైనది. ఎందుకంటే యోహాను భక్తుడు రాస్తూ ఇలా అన్నాడు, నువ్వు ఆత్మలో వర్ధిల్లిన కొలది ప్రియుడా, నువ్వు ప్రతి విషయంలో వర్ధిల్లి సౌఖ్యంగా ఉండు అని అన్నాడు. అంటే ఆత్మీయంగా వర్ధిల్లిన ప్రతి వ్యక్తి కూడా ప్రతి విషయంలో సౌఖ్యంగా, సౌకర్యవంతంగా, ఆశీర్వాదకరంగా, ప్రతి ఒక్కరికి దీవెనకరంగా, దేవునికి మహిమకరంగా ఉంటాడనేటువంటిది చాలా ఆమోదయోగ్యమైనటువంటి ఒక స్టేట్మెంట్. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇక్కడ మన జీవితంలో దేవుని ఏలుబడిలో మనం ఉన్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యంగా అవసరం. ఒకసారి దేవుని ఏలుబడిలోకి వచ్చిన వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో మనం గ్రహించగలిగితే దేవుని ఏలుబడిలోనికి రావటానికి ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. ఈరోజు మనం ఎవరి ఏలుబడిలో ఉన్నాం అనేది మనం అర్థం చేసుకోవాలి. మన జీవితాలు మన ఏలుబడిలో ఉన్నాయా అంటే మన జీవితాలకు మనమే యజమానులుగా, మనమే రాజులుగా, మనమే ప్రభువులుగా ఉంటున్నామా? లేకపోతే మన జీవితాల మీదకి మన దేవుణ్ణి దేవునిగా చేసుకొని, ప్రభువుగా చేసుకొని, రాజుగా నియమించుకొని, ఏలిన వాడిగా ఆయన్ని పెట్టుకొని మనం ముందుకు నడుస్తున్నామా అనేది చాలా ప్రాముఖ్యంగా అవసరం. ఎందుకంటే పౌలు భక్తుడు కొన్ని విషయాలు ఇక్కడ రాస్తున్నాడు. ఏంటంటే, మరణం ఒకని అపరాధం వలన వచ్చినదై ఆ ఒకరి ద్వారానే ఏలిన ఎడల. అంటే మరణము ఒక వ్యక్తి ద్వారా ప్రారంభమైందట. ఆ వ్యక్తి ద్వారా ప్రారంభమైనటువంటి మరణము ఈరోజు ప్రతి వ్యక్తి మీదకి వస్తూ ఉంది. అంటే అది కంటిన్యూ కొనసాగుతూనే ఉంది అని మనం చూస్తున్నాం. ఎవరా వ్యక్తి అంటే ఆదాము గారు. ఆదాము దేవుని పోలికలో చేయబడిన వ్యక్తి. ఆదాము దేవుని పోలికలో చేయబడ్డ మాత్రం ఆయన స్వరూపంలో చేయబడ్డం మాత్రమే కాదు, ఆయన దేవుని కొరకు జీవించాలని దేవుడు ఆశపడ్డాడు. అయితే ఆదాము అవ్వలు చేసినటువంటి ఆ పాపము, అవిధేయత వలన పాపము వచ్చింది. పాపం అక్కడ ప్రారంభమైంది ఏదైనా తోటలో ప్రారంభమైనటువంటి ఆ పాపమునకు జీతము మరణం అన్నట్టుగా మరి అంతవరకు వారు ఇటర్నల్గా ఉండిపోయారు. అయితే ఆ తర్వాత వారికి ఇక మరణం అనేటిది వారి జీవితంలోనికి ప్రారంభమైంది. అయితే అప్పట్లో 939 సంవత్సరాలు బ్రతికాడు ఆదాం. అంటే మరి ఎంత నిట్టూర్పులు విడుస్తూ బ్రతికాడో. మొదటి 100 సంవత్సరాలు మేబీ ఏదైనా తోటలో ఆహ్లాదకరంగా అతని జీవితం ఉన్నదేమో. ఎప్పుడైతే పాపం చేసి, అవిధేయత ద్వారా పాపం చేసి మరణం వైపుకు వెళ్ళాడో, ఆ తర్వాత అతని జీవితం అంతా ఆయాసకరంగా ఉండి ఉంటుంది అని మనం ఆలోచించాలి. ఎందుకంటే శాపగ్రహితమైనటువంటి జీవితంలో మరి చెమట చిందిస్తేనే కానీ సంపాదించుకొని తినలేని పరిస్థితి. మరి రెక్కల కష్టం చేసుకుంటేనే కానీ ఏది కూడా మరి పండించుకోలేని పరిస్థితి. ఇలా ఎంత ప్రయాసపడి జీవించడం వల్ల ఆయాసకరమైన జీవితాన్ని అతను కలిగి ఉన్నాడని మనం చూస్తున్నాం. అయితే ఆ ఒక్కని అవిధేయత వలన, ఆ ఒక్కని పాపం వలన, ఆ ఒక్కని మరణం వలన మనుష్య జాతి అంతా కూడా పాపంలోనే బ్రతకడము జరుగుతుంది. అంటే పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఒక పాపిగానే జన్మిస్తున్నాడని అర్థం. ఎందుకంటే దావీదు గారు కూడా అంటారు కదా, నా తల్లి నన్ను గర్భము ధరించినప్పుడు కూడా ఒక పాపంలోనే నేను గర్భము ధరించబడ్డాను. ఆ తర్వాత పాపిగానే నేను పుట్టాను, పాపిగానే నేను బ్రతుకుతూ వచ్చాను. ప్రతి మనిషి కూడా పాపిగానే బ్రతుకుతూ వస్తాడు, పాపిగానే పుడతాడు, మరి పాపిగానే బ్రతుకుతూ ఉంటాడు. కానీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆ మనిషి కనుక దేవుని తెలుసుకోకపోతే, పాప పశ్చాత్తాపం కనుక మనిషిలోకి రాకపోతే, ఆ మనిషి జీవితంలో ఆ పాపం ద్వారా వచ్చినటువంటి మరణము ఏలుబడి చేయడం ప్రారంభిస్తుంది. అంటే మనిషి పుట్టినవాడు గిట్టక తప్పదు కదా, మనిషి పుట్టినవాడు ఒకరోజు చనిపోతాడు కదా, ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టుగా మనిషి చనిపోతాడు కదా. మరి చనిపోకుండా ఉంటాడా
ఒక మనిషి దేవుని తెలుసుకున్న తర్వాత అంటే చనిపోయినా తిరిగి బ్రతుకుతాడు, సదాకాలం దేవుడు ఉన్నంత వరకు జీవిస్తాడు అనేటువంటి మాట అతనికి వర్తిస్తుంది. కానీ పాపంలోనే ఉండి పాపంలోనే చనిపోయిన వ్యక్తి ఇక ఇక కిందకి దిగిపోతూ ఉంటాడు, పాతాళంలోకి దిగిపోతూ ఉంటాడు. అతనికి నిత్య మరణమే అతనికి సంభవిస్తుందని మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకు ఇక్కడ మనం చూస్తున్నామంటే మన జీవితంలో మనకు ఎదురవుతున్న పరిస్థితులు మన పాపాలను బట్టి కూడా ఉంటాయి. ఈరోజు మన పాపం మన జీవితంలో ఏలుబడి చేస్తూ ఉంటే ఆఖరిగా మరణమే. అందుకే మన జీవితంలో అనేకమైన పరిస్థితులు మరణకరంగా మరణ ఛాయలు మన జీవితంలో ఉండొచ్చు. మరణ ఛాయలు మరణాంధకారపు పరిస్థితులు మన మన జీవితంలో కనపడుతూ ఉండొచ్చు. దీనికి గల కారణం ఏంటంటే మనము స్వభావ సిద్ధమైనటువంటి ఈ శరీరానికి సంబంధించినటువంటి పాపంలోనే మనం కృళ్ళిపోతూ మగ్గిపోతూ అక్కడే జీవించుకుంటూ మన జీవితాన్ని ముగించుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ మనకు యేసుక్రీస్తు ద్వారా దేవుని కృపా బాహుల్యమును బట్టి ఇప్పుడు మనకు నూతన జీవిత విధానము అనుగ్రహించబడింది అని చూస్తున్నాం. అదే ఇక్కడ అన్నాడు, అయితే కృపా బాహుల్యము నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. అయితే ఇప్పుడు దాకా మనిషి పాపంలో ఉండిపోయి మరణానికి పాత్రుడైపోయి మరణానికి వైపు అతను వెళ్తూ ఉంటే యేసుక్రీస్తు ఎప్పుడైతే ఈ లోకంలోకి వచ్చాడో కృపాసక్తి సంపూర్ణుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడని అర్థం. కృపాసక్తి సంపూర్ణుడిగా ఆయన లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేసిందంట, కృపను మనకు అనుగ్రహించడం ప్రారంభించిండట. దేవుని కృపా బాహుల్యం బట్టి ఒకప్పుడు నశించిపోతున్న మనలను వెతకి రక్షించడానికి వచ్చిన దేవుడు మన కొరకు ఒక మార్గాన్ని తెచ్చాడట. మనం మరణానికి పాత్రలు అవ్వాల్సిన వారికి కాదు, కానీ మన కొరకు దేవుడు ఒక మార్గాన్ని సిద్ధపరిచి ఇదిగో మరణం వైపు నాశనం వైపు జోగుచున్న వారందరినీ రక్షించడానికి యేసుక్రీస్తుని మన కొరకు పంపించాడట. ఇప్పుడు కృపాదానము లేకపోతే మరి నీతి దానం మనకు అనుగ్రహించబడింది. ఈ నీతి దానం అంటే గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్. అంటే ఒక మనిషి నీతిమంతుడిగా తీర్చబడ్డము తన క్రియల వలన తన జీవిత విధానం వలన జరగని పని. అయితే దేవుడు మన కొరకు ఏం చేశాడంటే యేసుక్రీస్తుని పంపించి యేసుక్రీస్తులో నీతి ఉంది, ఆ దేవుని నీతి యేసుక్రీస్తు ప్రభు జీవితంలో కనపడుతుంది. ఎందరైతే యేసుక్రీస్తుని అంగీకరించారో, ఎందరైతే యేసుక్రీస్తును తెలుసుకున్నారో, ఎందరైతే వారిలో యేసుక్రీస్తును కలిగి ఉన్నారో వారి జీవితంలో పాపం ఏలుబడి చేయకుండా, వారి జీవితంలో మరణము అనేటువంటి రిజల్ట్ని వారు చూడకుండా ఉండటానికి దేవుడు వారి జీవితంలో మరి నీతి అనేటువంటి ఒక ఫలాన్ని ఇచ్చాడంట. దేవుని నీతి క్రీస్తులో ఎలాగైతే ఉందో అది మనలో కూడా పనిచేసే విధంగా ఆయన చేశాడంట. అంటే దేవుని కృపా బాహుల్యమును బట్టి, అంటే మన బలహీనతలను బట్టి మనం నశించిపోవడం కాదు, కానీ దేవుడు యేసుక్రీస్తును మనకు అనుగ్రహించడాన్ని బట్టి ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరించారో, యేసుక్రీస్తును కలిగిన వారిగా ఉన్నారో, యేసుక్రీస్తు ద్వారా దేవుని నీతి మనలో స్థిరపరచబడము, యేసుక్రీస్తు ద్వారా దేవుని కృప మనలో స్థాపించబడము, తద్వారా మనము నాశనానికి వైపు వెళ్ళకుండా మనం జీవం వైపు వెళ్ళటానికి యేసుక్రీస్తు అన్న నామం ద్వారా మనం ఏలే అనుభవంలోనికి రావడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. ఎంత గొప్ప విషయం చూడండి. ఒకప్పుడు మనం నశించుకోవాల్సిన వారమే, కానీ మన అపరాధం విషయంలో మనం చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తన ప్రేమను బట్టి, తన మహదైశ్వర్యమును బట్టి మనల్ని రక్షించుకున్నాడంట యేసుక్రీస్తు ద్వారా. ఇలా రక్షించుకుని ఇదిగో మీరు ఆదాముకు సంబంధించిన వ్యక్తులు కాదు, మీరు మొదటి ఆదాము. అంటే ఆదాము వాళ్ళ పాపం ఈ లోకానికి వచ్చింది, మరణం ఈ లోకానికి వచ్చింది. అయితే కడవరి ఆదాము అనేటువంటి యేసు ప్రభు ఆ చైన్ బ్రేక్ చేయడానికి ఈ లోకంలోకి వచ్చాడు. మరి కరోనా వైరస్ టైంలో మనం చూసాం కదా, బ్రేక్ ద చైన్ అని చెప్పేవారు. అంటే కాంటాక్ట్ ట్రేసింగ్ అనేది చేస్తున్నప్పుడు ఎవరైనా ఆ కాంటాక్ట్స్ ఒకరు మిస్ అవ్వకుండా ఒక బ్రేక్ ఇవ్వండి అని చెప్పేసి. ఈరోజు ఒకరి దగ్గర ప్రారంభమై వైరస్ అటు ఇటు అందరికీ సోకుతా వచ్చింది. అయితే ఒక దగ్గర బ్రేక్ ఇవ్వడం ప్రారంభించిన తర్వాత ఇక అది ముందుకు వెళ్ళలేదు, అది వేరే ఒకరికి ఇన్ఫెక్ట్ అవ్వలేదు. ఈరోజు మనం కూడా ఆదాము అనేటువంటి శరీర సంబంధమైనటువంటి వ్యక్తిలో ద్వారా మనం వచ్చి మరణము, పాపము, ఒక శాపము, ఒక అవిధేయత, ఒక అపనమ్మకత్వం మనలోకి వచ్చిన తర్వాత నీతి మనలో లేకుండా పోవడము, దేవుని అందరి భయభక్తులు మనలో లేకుండా పోవడము, మరణం వైపు మనం వెళ్ళటం కాకుండా దేవుడు మన కొరకు ఏం చేసాడంట, ఆ లైన్ అక్కడ కట్ చేసి దేవుడు ఇంకో లైన్ ప్రారంభించాడంట. యేసుక్రీస్తు అనే లైన్ ప్రారంభించాడు. ఇప్పుడు మొదటి ఆదాము వల్ల మరణం ఏలుబడి చేస్తే కడవరి ఆదాము అనేటువంటి యేసుక్రీస్తు ద్వారా మన కొరకు
నీతి ఏలుబడిలోకి వచ్చింది. హల్లెలూయా. మన కొరకు సమాధానం ఏలుబడిలోకి వచ్చింది. మన కొరకు పరిశుద్ధత ఏలుబడిలోకి వచ్చింది. మన కొరకు దేవుని యొక్క రాజ్యము మన జీవితంలో ఏలుబడిలోకి వచ్చింది. దేవుని చిత్తం మన జీవితంలో జరగడము ప్రారంభమైంది. దేవుడు ఎంత చక్కటి మార్గాన్ని మనకు సిద్ధపరచడం, దేవుని కృపాబాహుళ్యమును బట్టి నీతి అనే దానం మనకు అనుగ్రహించబడి ఏ మరణం వైపు అయితే మనం వెళ్తున్నామో ఆ మరణంలో నుంచి మనను జీవంలోనికి దేవుడు తీసుకొచ్చాడట. హల్లెలూయా. జీవంలోకి తీసుకురావడం మాత్రమే కాదు, ఇప్పుడు జీవము కూడా సమృద్ధిగా, తర్వాత నిత్యము ఉంటున్నట్లుగా, సదాకాలం ఉంటున్నట్లుగా ఆ వైపునకు మనం నడిపించడానికి ఇప్పుడు ఏలుబడి, జీవముతో ఏలుబడి చేసేటువంటి అనుభవంలోనికి, దేవుని నీతిని బట్టి పరిశుద్ధతను బట్టి ఏలుబడి చేసేటువంటి అనుభవంలోనికి దేవుడు మనల్ని తీసుకొస్తా ఉన్నాడంట. ఎంత చక్కటి భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు కదా. యేసు ప్రభు ద్వారా ఈ అనుభవం మనలోనికి ప్రారంభమైందని చూస్తాం. మరొక వచనం మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం కూడా ఒకసారి మనం చూస్తే అక్కడ కూడా చెప్తున్నాడు, కాబట్టి తీర్పు ఒక అపరాధ మూలమున వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమైనో అలాగే ఒక పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమైనను. ఒక్క అపరాధం వలన ఈ శరీర సంబంధమైనటువంటి ఆదాము చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుని తీర్పు మనుషుల మీదకి వచ్చింది. అయితే యేసు ప్రభు ఆత్మీయుడిగా జీవించి ఇదే శరీరంలో ఉన్నటువంటి వ్యక్తి యేసుక్రీస్తు శరీరధారిగా మారాడు. అయితే ఆత్మీయుడిగా జీవించాడు. హల్లెలూయా. ఈ శరీరధారి అయినటువంటి ఆదాము గారు ఆత్మీయంగా జీవించలేకపోయారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా వచ్చి ఆయన ఆత్మీయంగా జీవించాడో ఆయన ద్వారా తీర్పు రాలేదు, కానీ మనిషికి జీవదాయకమైనటువంటి దేవుని నీతి ఆపాదించబడడం ప్రారంభమైంది. ఇప్పుడు మనం తీర్పులోనికి రాబట్టలేదు. ఇప్పుడు దేవుని నీతి ద్వారా దేవుడు అనుగ్రహించే జీవంలోనికి మనం వస్తూ ఉన్నాము. ఈ నిరీక్షణ మనకు కలిగిన వారుగా ఈరోజు మన జీవితంలో యేసు ప్రభు యొక్క ఆత్మ మనం ఏలుబడి చేయాలి, ఆయన నీతి మనం ఏలుబడి చేయాలి, ఆయన ప్రభుత్వం కింద ఆయన చేత ఏలుబడి చేయబడినటువంటి అనుభవంలోనికి మనం రావాలి అని మనం అర్థం చేసుకోవాలి. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. పాత నిబంధనలో మనం చూస్తాం కదా, యాకోబు శరీర సంబంధిగా జీవిస్తూ ఉన్నాడు. అతను అబ్రహాము సంతానం నుంచి వచ్చిన వాడైన, అబ్రహాము ఇస్సాకుల దేవుడు ఆయన యెహోవాను ఆయన సేవిస్తున్న వాడైనప్పటికీ తన శరీరంలో ఉన్నటువంటి తన బలహీనతలను బట్టి తను ఒక మోసగాడిగానే జీవిస్తూ ఉన్నాడు. తన స్వయంకృత అపరాధాల వల్లనే తన జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు. అయితే అంతవరకు దీవెనలు పొందినవన్నీ దీవెనలు కాదనుకున్నాడు. అయితే ఇజ్రాయేల్గా మార్చబడ్డాడు. ఒకానొక సమయంలో ఎప్పుడైతే ఇజ్రాయేల్గా మార్చబడ్డాడో అతని జీవితం మారిపోయింది. అంతవరకు అతని ఏలుబడిలోనే ఉన్నాడు. స్వాభావిక సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి ఏలుబడిలో యాకోబు ఉండిపోయాడు. కానీ ఎప్పుడైతే ఇజ్రాయేల్గా మార్చబడ్డాడో, ఇజ్రాయేల్కి అర్థం ఏంటంటే దేవుని చేత ఏలుబడి చేయబడినటువంటి వ్యక్తి అని. ఎప్పుడైతే దేవుని ఏలుబడిలోకి వచ్చాడో ఇజ్రాయేల్ జీవితం మారిపోయింది. ఇజ్రాయేల్ జీవితము అప్పటి నుంచి దేవుని ఏలుబడిలో దేవుని నీతిని బట్టి, దేవుని చిత్తాన్ని బట్టి, దేవుని ప్రణాళికలో దేవుని ఉద్దేశాన్ని బట్టి జరగడం ప్రారంభమైంది. ఈరోజు మన జీవితము యాకోబులాగా ఉండాలని కోరుకుందామా, ఇజ్రాయేల్గా ఉండాలని కోరుకుందామా? యాకోబుగా ఉంటే మన ప్రయాస, మన ప్రయత్నము అది ఎంత చేసినా ఆఖరికి మరణంలో ఎండ్ అయిపోతుంది. అయితే దేవుని ఏలుబడిలో ఒక మనిషి కనుక రాగలిగితే ఇజ్రాయేలు దేవుడు స్తోత్రమునందును గాక అని మన జీవితం ద్వారా దేవుని మహింపరిచేటువంటి అనుభవం ఉంటుంది. ప్రతి ఒక్కరూ దేవుని మహింపరిచేటువంటి స్థితిలోనికి వస్తారు. అటువంటి జీవితంలోకి మనం రావాలి. అలా వచ్చినప్పుడు మనం ఏలుబడి చేసేటువంటి రీతిలో దేవుడు మనం ఉంచుతాడు. కానీ మనం కృషించిపోయే వారంగా, నీరసించిపోయే వారంగా, సొమ్ముసిల్లిపోయే వారంగా, ఓడిపోయే వారంగా దేవుడు మనను ఎప్పుడు పెట్టడం. ఈరోజు ఈ మాటను యేసుక్రీస్తు ద్వారా ఏలుబడి చేయబడినటువంటి ప్రజలుగా మనం మార్చబడగలిగితే మన జీవితంలో ప్రతి విషయంలోనూ యేసుక్రీస్తు ద్వారా ఏలుబడి చేసేటువంటి అనుభవం మనకు వస్తాం. ఈరోజు మనము ఒకటే ప్రార్థన చేయాలి. ప్రభువా, స్వాభావిక సిద్ధంగా, శరీర సిద్ధంగా నేను ఆదాములాగా ఉన్నా, నేను ఆత్మీయంగా యేసుక్రీస్తు చేత ఏలుబడి చేస్తూ ఆయన ప్రభుత్వంలో నేను కొనసాగుతూ జీవం వైపు వెళ్ళాలి, కానీ మరణం వైపు వెళ్ళొద్దు ప్రభువా అని ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ రాజ్యం గల తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞత, ఆస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిజమే కదా, మరి ఆదాము
ఆత్మీయంగా జీవించలేకపోయాడు. ఒక అవిధేయతలోనికి వచ్చింది. పాపం అతనితో ప్రారంభమైంది. ఆ పాపం మనకు జీవితమైనటువంటి మరణానికి అతను బానిస అయిపోయాడు. అతని జీవితంలో మరి మరణం ఏలుబడి చేయడం ప్రారంభించింది. మరణకరమైన పరిస్థితులు అతని జీవితంలో ఏలుబడి చేయడం ప్రారంభించాయి ప్రభా. కానీ మేము ఆ మరణానికి పాత్రలను కాకుండా ఉండాలని మా కొరకు వేరొక ఆ, ఆదామును సిద్ధపరిచారు. యేసుక్రీస్తుని ఆదాము ద్వారా మాకు ఆత్మీయత అంటే నేర్పించారు. దేవుని నీతి అంటే ఏంటి, దేవుని పరిశుద్ధత అంటే ఏంటి, దేవుని చిత్తం అంటే ఏంటి మాకు తెలియపరిచారు. ఒక నూతన డైమెన్షన్ మా జీవితంలో మీరు ఓపెన్ చేశారు. మరి మాకు జీవమును మీరు అనుగ్రహించారు. నీతి దానం ద్వారా మీ కృపా బాహుల్యం చొప్పున మాకు నీతిని అనుగ్రహించి మా జీవితంలో నీతిని స్థాపించి స్థిరపరిచి మాకు దీవెన కలుగునట్లుగా జీవాన్ని మాకు ప్రసాదించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. అయినా ఈరోజు మేము నేర్చుకున్నట్లుగా యాకోబులాగా స్వభావ సిద్ధంగా శరీర అనుసారంగా మేము ఉండకూడదు, కానీ అయినా ఇజ్రాయేల్గా మేము మార్చబడి మీ ఏలుబడిలోనికి వచ్చిన వారమై మిమ్మల్ని సేవిస్తూ మిమ్మల్ని కనపరుస్తూ మేము మా ప్రభువుగా మా దేవుడిగా మేము కలిగి ఉండటానికి, తద్వారా యేసుక్రీస్తున్న నామమును బట్టి మా జీవితంలో మీ నీతి స్థాపించబడి మీ చేత ఏలుబడి చేయబడే అనుభవంలోకి మేము అందరం వచ్చినట్లుగా సహాయం చేయండి. మా జీవితంలో మరణకరమైన పరిస్థితులను తీసివేసి మీ ద్వారా ఏలుబడి చేసేటువంటి అనుభవంలోకి మనం నడిపించమని మీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్. దీవించబడుతున్నాను నేను నమ్ముతున్నాను. మరి ఆధారం మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని ఏలుబడిలో దేవునికి ఆమోదయోగ్యంగా మన జీవితంలో ఉండగలిగినట్లుగా దేవుడు కృప చూపించి సహాయం చేసి నడిపించుగాక. ఆమెన్.